హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే, కేరళ కైట్ అన్నటువంటి ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఆ ఇనిషియేటివ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చింది. అంటే యూనిసెఫ్ వాళ్ళు, యునెస్కో వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రైజ్ చేశారనమాట కేరళ యొక్క ఇనిషియేటివ్ని. ఆ కైట్ అన్న ఇనిషియేటివ్ ఏంటి? KITE. దీని అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ KITE ఫుల్ ఫామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేరళ ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలానే ఇంట్రడ్యూస్ చేసింది ఎడ్యుకేషన్ రంగంలో, అండ్ వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండడానికి. ఈ ఇనిషియేటివ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఆర్టిఫిషియల్ టూల్స్ని యూజ్ చేసి ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ అన్నది ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడం కోసం అని చెప్పేసి దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. అట్లా దానికి గ్లోబల్ లెవెల్ రికగ్నిషన్ రీసెంట్గా లభించింది. యూనిసెఫ్ వాళ్ళు కూడా దీన్ని ప్రైజ్ చేశారు. ఇండియాలో కేరళ యొక్క కైట్ ఇనిషియేటివ్ అన్నది ఈ ఎడ్యుకేషన్ రంగంలోనే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ అని చెప్పేసి కేరళ యూనిసెఫ్ వాళ్ళు దీనిని ప్రైజ్ చేశారు. అది ఇంపార్టెంట్. ఇంకా ఇది వరకు మన కేరళ ఇనిషియేటివ్స్ కానీ, రీసెంట్ కేరళ ఇనిషియేటివ్స్ కానీ మీరు గమనించినట్లయితే, రీసెంట్గా కేరళలో యూ షేప్డ్ సీటింగ్ అరేంజ్మెంట్. మనం క్లాస్ రూమ్లో ఇట్లా రోస్ వైజ్గా కూర్చుంటాం కదా, అలా కాకుండా కేరళ మలయాళం ఫిల్మ్ ఒకటి స్థానార్థి శ్రీకుట్టన్ అన్నటువంటి ఒక మూవీ, మలయాళం మూవీ ఉంది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లా సెమీ సర్క్యులర్ యూ షేప్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ని తీసుకొని వచ్చారు. ఎందుకంటే అందరి మీద ఫోకస్ చేయొచ్చు కదా ఒకటేసారి. ఆ ఇనిషియేటివ్ కూడా కేరళ లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఫస్ట్ మన భారతదేశంలోనే మొట్టమొదటి రోబోటిక్ టీచర్, దాని పేరు వచ్చేసి IRIS. ఆ ఐరిస్ అన్నటువంటి రోబోటిక్ టీచర్ని మొట్టమొదటి ప్రవేశపెట్టింది కూడా కేరళ గవర్నమెంట్. ఇట్లా చాలా ఇనిషియేటివ్స్ని కేరళ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది మాత్రమే కాదు, 2011 సెన్సెస్ మనం గమనించినట్లయితే హైయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడ నమోదైంది అని అంటే, దట్ ఈస్ కేరళ. 93.91% హైయెస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా. ఇవన్నీ కేరళ ఇనిషియేటివ్స్. రోబోటిక్స్లో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేయడం అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, లిటరసీ రేట్ని పెంపొందించడంలో అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా కేరళ ఇట్లా రీసెంట్ కొత్త ఇనిషియేటివ్స్ కావచ్చు, అండ్ ప్రీవియస్గా కేరళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్, ఇదంతా కూడా కేరళకు సంబంధించినటువంటి అంశాలు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.